క్వశ్చన్ చదువుతా చూడమ్మా. ఏబి అనే 2 పరీక్ష గదులు కలవు. 10 మంది విద్యార్థులు ఏ నుండి బికి పంపిస్తే 2 గదుల్లో సమాన సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. ఒకవేళ 20 మంది విద్యార్థులు బి నుండి ఏకి పంపిస్తే ఏలో ఉన్న విద్యార్థుల సంఖ్య బికు రెట్టింపుగా ఉంటుంది. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఎలా ఇచ్చారు చెప్పండి. 2 గదులు ఉన్నాయంట. 2 గదులు ఎలా ఉన్నాయంటే ఏలోంచి ఎంతమందికి వెళ్తున్నారు మా బిలోకి? చూడండి మీకు రాష్ట్రం చూడండి. ఏలోంచి బిలోకి 10 మంది వెళ్ళిపోతే అంటే ఏలోంచి 10 మంది తగ్గుతున్నారు, బికి వచ్చేస్తున్నారు. అంటే అప్పుడు ఈ 2 కూడా సమానం అంటే 1:1 ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి. బిలోంచి ఏకి ఎంతమంది వెళ్తున్నారు? 20 మంది వెళ్తే అప్పుడేమవుతుందంట? రెట్టింపు అంటే 2:1 కదా ఈ స్టెప్ ఓకేనా? ఫస్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి? 1:1. ఈ 1:1 ఎక్కడిది చెప్పండి? ఎప్పుడు అది ప్లస్ ఆర్ మైనస్ 10 + 20 ఎంత? 30 రాసుకోండి. రేషియో ఎలా ఉంది చెప్పండి? తర్వాత ఎలా ఉంటుందంట? 2:1. ఇంత దాకా క్లియర్ ఓకేనా? యాడ్ చేయండి. 2 + 1 ఎంత? 3. 30 × 3 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి. 2 1 అంటే ఎంత? 1 ఎంత చెప్పండి? 90 × 90 × 90 అంటే ఏలో ఎంతమంది ఉన్నట్టు? 90 మెంబర్స్ ఉన్నట్టు. బీలో కూడా 90 ఉన్నట్టు. ఇది ఓకే అర్థమైందా? ఏలో 90 ఉన్నారు, బీలో కూడా 90. ఎప్పుడు అది? ఏలోంచి 10 మంది వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్లస్ 10 యాడ్ చేస్తున్నాం అంతే కదా. 10 మంది వెళ్ళిపోయిన తర్వాతనే కదా. అంటే స్టార్టింగ్ నుండి 12 మెంబర్స్. ఇది -10. ఎందుకు -10? వచ్చిన తర్వాతనే కదా అది. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 80. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? 100 + 80 ఎంత? 180. ఆన్సర్ ఎంత అంటే 180.